అందరికీ నమస్కారం. నా పేరు కల్లూరు రుద్రసేనారెడ్డి. నేను కడప జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి జిల్లా ప్రధాన కార్యదర్శి. నేను ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థినుల తల్లుల ఖాతాలలో ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు చెల్లించేవాళ్ళు. ఆ తల్లులు, ఆ విద్యార్థులు ఆ డబ్బులు తీసుకొని వచ్చి కళాశాల యాజమాన్యాల్లో కట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, డబ్బులు మేము విద్యార్థుల తల్లుల ఖాతాలలో వేయము, డైరెక్ట్ మేము కళాశాల యాజమాన్యాల ఖాతాలో వేస్తామని చెప్పినారు. మీరు చెప్పి వేయకపోవడం వలన, మీరు చెప్పి మాట తప్పడం వలన కొన్ని వందల మంది విద్యార్థులు, కొన్ని వేల మంది విద్యార్థినులు ఇప్పుడు రోడ్ల పాలు అవ్వడం జరుగుతూ ఉంది. చదువుల మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేసి బయట తిరుగుతూ ఉన్నారు. మీరు డబ్బులు వేయకపోవడం వల్ల, మీరు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన కళాశాల యాజమాన్యాలు విద్యార్థులని కళాశాల నుండి బయటికి పంపిస్తున్నారు. దీనివలన ఎంతోమంది విద్యార్థులు మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ముమ్మాటికి నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటి వరకు ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మొత్తము ఈ కుటుంబ ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. చెల్లించని ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున పోరుబాటు చేయాల్సి వస్తుంది. దీన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనసులో పెట్టుకొని వీలైనంత త్వరగా ఆ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించవలసిందిగా కోరుతా ఉన్నాను.